హలో ఎవ్రీవన్, నేను మీ అశ్విని. వెల్కమ్ బ్యాక్ టు అశ్విక బ్లాగ్స్. ఈ వీడియో యాక్చువల్లీ నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో అండి. మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఇలాగా నా కోసం చాలా యమ్మీ పరాటాస్ చేసిందనమాట. సో మీకు కూడా చూపించాలి అని చెప్పి నేను ఇలా వీడియో తీసాను. మా ఫ్రెండ్ యొక్క చేతి పరాటాస్ చాలా అంటే చాలా రుచికరంగా ఉంటాయండి. పాపం ఒంట్లో ఓపిక ఉన్నా లేకపోయినా సరే వచ్చిన వాళ్ళకి ఇలాగా పాపం చేసి పెడుతూ ఉంటుంది ఏదో ఒకటి. మా ఫ్రెండ్ నార్త్ ఇండియన్ అండి. సో తను నార్త్ సైడ్ డిషెస్ చాలా అంటే చాలా బాగా చేస్తుంది. డెఫినెట్లీ ఈసారి తన చేతి వంటలు మీకు వీడియో తీసి చూపిస్తాను. అండ్ దీంతో పాటు మీకు ఇంకొకటి చూపించాలండి. మా ఫ్రెండ్ వాళ్ళ మామిడి చెట్టు అసలు ఎప్పుడూ చెట్టు నిండా కాయలు ఉంటాయండి. చాలా బాగుంటుంది. యాక్చువల్లీ చెట్టు మీద నేను 2-3 వీడియోలు పెట్టానండి. కానీ ఎన్నిసార్లు ఈ చెట్టు మీద వీడియో తీసినా కొత్తగానే అనిపిస్తుందండి. బాగుంటుంది ఇక్కడ ఈ ప్లేస్లో. అంటే అసలు యోగా మెడిటేషన్ ఈజీగా చేసుకోవచ్చు అనిపిస్తుంది. నాకు బాగా నచ్చుతుందండి నిజంగా చెట్టు. ఎప్పుడు ఏదో ఒక పక్షులు కిలకిళ్ళు వినిపిస్తూ ఉంటాయి అన్నమాట. రామచిలకలు కానివ్వండి, అప్పుడప్పుడు పాపం కోతులు కూడా వస్తూ ఉంటాయి. చాలా ఇబ్బంది పడుతుంటారు వీళ్ళు. బట్ వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే ఈ చెట్టు కింద కూర్చోవడం. అండ్ చూసారు కదండి మామిడికాయలు చాలా బాగున్నాయి, పెద్ద పెద్ద కాయలు ఉంటాయి. ఇలా వీడియో తీసినప్పుడు అండి నాకు చిన్న పక్షి గూడు కూడా కనిపించింది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనేమో మామిడికాయలు ఒక్కటే వీడియో తీసుకుంటూ వచ్చాను. సడన్గా పక్షి గూడు చూసేసరికి భలే హ్యాపీ అనిపించింది నాకైతే. సో నేను తీసిన ఈ మామిడి చెట్టు వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అంతేకాకుండా నేను తీసిన వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మీ యొక్క వ్యూస్ పెట్టడం మర్చిపోకండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మీ అశ్విక వ్లాగ్స్.